దేశంలో ఇప్పుడు యూజీసీ గురించి పెద్ద రచ్చే జరుగుతుంది. అసలు ఈ యూజీసీ అంటే ఏంటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. అసలు ఈ యూజీసీ గురించి అయితే మెయిన్గా యూనివర్సిటీలో ఎప్పుడైనా కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే అంటారో, ఇన్ఫ్యాక్ట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కుల వివక్షతో మరి తోటి విద్యార్థులు ఎవరైనా కానీ వాళ్ళను విమర్శిస్తూ ఉన్నప్పుడు కానీ అలా చేస్తున్న టైంలో ఈ యూజీసీ రంగంలోకి దిగి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ను తీసుకొని మరి ఎవరైతే వాళ్ళను హేళన చేశారో మరి వాళ్ళ మీద యాక్షన్ అనేది కూడా తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఒక కొత్త రూల్స్ అనేది కూడా తీసుకురావడం అనేది చూసుకుంటే అది విద్యార్థుల మధ్యలోనే పెద్ద రచ్చే చేస్తూ ఉన్నారు. ఆ రచ్చ ఏంటంటే కేవలం ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ వర్గాల వరకు మాత్రమే ఈ యూజీసీ యొక్క నిబంధనలు వర్తిస్తూ ఉంటే ఇందులో కొత్తగా ఓబీసీ కేటగిరీని కూడా యాడ్ చేశారు. ఓకే, బాగానే ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అండ్ అలాగే ఉమెన్స్ వీళ్ళందరినీ ఈ కేటగిరీలోకి చేర్చారు. ఓకే, దీని గురించి అంటే ఇక్కడ వరకు ఏం పర్లేదు, కానీ బాగానే ఉంది. కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు ఏం తప్పు చేశారు అంటే అక్కడ వివక్షకు గురయ్యేది కేవలం ఆ వర్గం వాళ్ళేనా? జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు వివక్షకు మరి గురైనప్పుడు మరి వాళ్ళను దూషించినప్పుడు అండ్ వాళ్ళ మీద ఏదైనా కానీ మరి దాడి జరిగితే మరి వాళ్లకు న్యాయం జరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి అనేదే ఇప్పుడు ఈ యూజీసీ మీద జరుగుతున్న పెద్ద రచ్చ. January 13th, 2026 నాడు ఈ కొత్త యూజీసీ రూల్స్ అనేది కూడా తీసుకొని వచ్చారు. 2012లో మరి ఎప్పుడైతే 2012లో ఉన్న పాత రెగ్యులేషన్స్ పైన ఇప్పుడైతే కొత్త రూల్స్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా స్టార్ట్ చేశారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఈ కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయనేది కూడా ఒకసారి మనం చూద్దాము. మెయిన్గా ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ అనేది కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ అనేది కూడా మరి ఒక ప్రత్యేకమైన కేంద్రం ఏర్పాటు చేయాలి. ఈ సెకండ్ రూల్ వచ్చి ఈక్విటీ స్క్వాడ్స్ అండ్ అంబాసిడర్స్. మరి ఆ యూనివర్సిటీస్లో వివక్ష జరుగుతుందా లేదా అనేది కూడా ప్రత్యేకమైన యూనివర్సిటీ విభాగానికి సంబంధించిన ఒక స్క్వాడ్ అనేది కూడా ఉండాలి. వాళ్ళైతే పర్యవేక్షించేది ఏంటంటే స్టూడెంట్స్ సైడ్ నుంచైనా కానీ ఎవరైతే వివక్షకు గురవుతున్నారో అది నిజమా కాదా తెలియచేయడానికి ఈ స్క్వాడ్ అనేది కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ యూజీసీ గైడ్లైన్స్ ఫాలో అవ్వని యూనివర్సిటీస్ మీద యాక్షన్ తీసుకునే హక్కు కూడా ఈ అధికారులకు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ యూనివర్సిటీస్కి రావాల్సిన నిధులు కానీ అండ్ దాంతోపాటు ఆ గుర్తింపు కూడా ఆపే నిలిపే మరి ప్రక్రియ అండ్ అధికారం అనేది కూడా ఆ యూజీసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇదైతే చాలా కఠినతరమైన నిబంధన అనేది కూడా తీసుకొని వచ్చారు. ప్రీవియస్గా ఇంతకుముందు వరకు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ వరకు మాత్రమే ఈ వివక్షకు సంబంధించిన యూజీసీ రూల్స్ అనేది కూడా చూస్తున్నాం. కాకపోతే ఈ కేటగిరీలో ఓబీసీకి చెందిన స్టూడెంట్స్ను కూడా ఈ కేటగిరీలో వేయడంతో ఆ వర్గాల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు యూజీసీ మీద మెయిన్గా రైజ్ అవుతున్న కంప్లైంట్స్ ఏంటంటే ఓకే, ఒక షెడ్యూల్డ్ కేటగిరీ కానీ ఆ కేటగిరీ వాళ్ళకు మాత్రం ఒక మినహాయింపులాగా ఇచ్చారు. సరే, మరి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే ఆస్కారం అనేది కూడా లేదు. మరి ఏదైనా కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు కంప్లైంట్స్ చేయడానికి వెళ్తే ఆ స్టూడెంట్స్ వింగ్లో అండ్ యూజీసీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వకూడదు. అక్కడ మెయిన్గా స్టాఫ్ ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే చెప్పుకోవాలి. కాబట్టి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రక్రియ అనేది కూడా కొనసాగుతూ ఉంటుంది. మరి స్టూడెంట్స్ అందరికీ ఒకే రూల్ తీసుకొని వస్తే బాగుంటుంది, కానీ అలా లేకుండా కొంతమందికి మరి మినహాయింపు ఇచ్చి మిగతా జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు మాత్రము అసలు మినహాయింపు ఇవ్వకుండా ఉండడం, అసలు వీళ్ళకు ఎప్పుడైనా కానీ వాళ్ళ మీద దాడి జరిగినా మరి ఎక్కడికి వెళ్ళి మేము చెప్పుకోవాలి అనేది స్టూడెంట్స్ మధ్యలో మరి ఈ వివాదం అనేది కూడా పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో కూడా జనరల్ కేటగిరీకి అసలు ఎందుకు గవర్నమెంట్ జనరల్ కేటగిరీని పక్కన పెట్టేసింది అని చెప్పేసి ఈ వివాదం అనేది కూడా రోజు రోజుకు రైజ్ అవుతూ వెళ్తుంది. మెయిన్గా యూనివర్సిటీస్ అయినా కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒకే లా ఉండాలని అందరూ అంటుంటారు. అక్కడ చిన్న పెద్ద మధ్యతరగతి పెద్ద తరగతి అనేది ఉండదు. అక్కడ బెంచ్ మీద కూర్చున్న స్టూడెంట్స్ ఎవరైనా మరి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒకే రకంగా టీచర్ ఎలా అయితే చూస్తారో అక్కడున్న చట్టాలు కూడా అలా చూస్తే బాగుంటుంది. కానీ మా మధ్యలోనే ఇలాంటి
చట్టాలను తీసుకొని వచ్చి మమ్మల్నే విడదీయడం అనేది కూడా బాలేదు అని చెప్పేసి జనరల్ కేటగిరీ దగ్గర నుంచి వింటున్న మరొక వాదన. ఈ వివాదం అనేది కూడా రోజు రోజుకు పెరుగుతూ వెళ్తూ ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచైనా అండ్ యూజీసీ సైడ్ నుంచైనా కానీ వాళ్ళ సైడ్ నుంచి మాత్రం వింటున్నది ఏంటంటే ఇది కేవలం ఎవరి మీదైతే అంటే వివక్షకు గురవుతున్నారో వాళ్ళ గురించే తప్ప అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైనా ఎవరికైనా కానీ సో మేమైతే వివక్ష తీసుకురావడం లేదు అని చెప్పేసి అంటున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం మరియు యూజీసీ దగ్గర నుంచి వింటున్న వాదన ఏంటంటే ఎవరైతే వెనుకబడిన వర్గాల వాళ్ళ భద్రత కోసమే ఈ యొక్క యూజీసీ రూల్స్ అనేది కూడా మనము కఠినతరమైన చేసామే తప్ప ఆ అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి ఒక్కటేలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి అనేది వింటున్నాము. కాకపోతే ఈ అంటే సోషల్ మీడియాలో కానీ లేదా బయట ఎక్కడైనా కానీ యూజీసీ గురించి జరుగుతున్న వాదన మొత్తాన్ని సో ఈ రెండు వర్గాలు అంటే మెయిన్గా గవర్నమెంట్ మరియు యూజీసీ కొట్టిపారేస్తున్నాయి. ఇది మనల్ని డీగ్రేడ్ చేయడం కోసం గవర్నమెంట్ని డీగ్రేడ్ చేయడం కోసం ఇలాంటి చేస్తున్నారు తప్ప సో ఇది మాత్రం విడదీయడానికి మాత్రం చేస్తున్నది కానే కాదు అని చెప్పేసి ఒక రకమైన క్లారిటీ అయితే ఇచ్చారు. ఇలాంటి చట్టాలు ఎన్ని తీసుకొని వస్తున్నా కానీ రోజు రోజుకు కంప్లైంట్స్ సంఖ్య మాత్రం పెరుగుతూ పోతున్నాయి. లాస్ట్ 3-4 ఇయర్స్గా ఒకసారి యూజీసీకి వచ్చిన కంప్లైంట్స్ యొక్క సంఖ్య అనేది కూడా చూసుకుంటూ వెళ్తుంటే మాత్రం సో ప్రీవియస్గా అయితే ఒక 100s అట్లున్న కంప్లైంట్స్ అండ్ ఇప్పుడైతే 1000+ కంప్లైంట్స్ అనేది కూడా వస్తున్నాయి. అండ్ దీన్ని అయితే సుప్రీంకోర్టు విచారణకు అనేది కూడా ఆదేశించింది. విచారణకు అనేది ఆదేశించిన తర్వాత దీనికి సంబంధించి అంటే ఈ చట్టానికి సంబంధించి అయితే స్టే అయితే విధించలేదన్నమాట. ప్రస్తుతానికి ఎలాంటి రూల్స్ అయితే వాళ్ళు రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారో దాని ప్రకారమే ఫాలో అవుతుండండి. దీన్ని ఇంకా మార్పులు చేర్పులు అయితే తీసుకురావడానికి కొంచెం టైం అయితే పడుతుందని చెప్పేసి నెక్స్ట్ మరి విచారణ వరకు ఆగాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి చట్టాన్ని మనం తీసుకొని వచ్చినప్పుడు కూడా కొన్ని తప్పుడు కంప్లైంట్స్ అనేది కూడా రిజిస్టర్ అవుతాయి. మరి అలాంటప్పుడు మరి ఎవరి సైడ్ నిలబడుతుంది చట్టము ఒకరి వైపే ఉంటే మరి మరొకరి సైడ్ మరి వాళ్లకు అన్యాయం జరిగే అవకాశం లేకపోలేదు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టులో మరి ఆ పిల్ వేసిన లాయర్ మాత్రం బలంగా ఈ వాదన అనేది కూడా వినిపిస్తున్నారు. ఈ సుప్రీంకోర్టు కూడా మెయిన్గా ఈ కేటగిరీస్ వాళ్ళకు మీరైతే మినహాయింపు ఇచ్చారు, ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, ఓకే బాగానే ఉంది. కానీ జనరల్ కేటగిరీ వాళ్ళకు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అని చెప్పేసి ఎదురు ప్రశ్న అనేది కూడా వేసింది. మరి దానికి సమాధానం ఏం దొరికిందో ఏంటో ఇంకా మన అందరికీ ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఈ చట్టాన్ని పాస్ చేసింది బీజేపీ గవర్నమెంట్. మరి బీజేపీ గవర్నమెంట్కే ప్రజెంట్ వాళ్ళ సొంత స్టూడెంట్స్ వింగ్ నుంచే ఎదురు దెబ్బ అనేది కూడా తగులుతూ ఉంది. ఏంటంటే ఎప్పుడైనా ఇప్పటి వరకు నమ్మి ఉన్న సో ఆ పార్టీ ఏదైతే ఉందో అది వాళ్ళకే రిటర్న్ అయ్యేటట్టు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే వాళ్ళ ఫేవర్ చేస్తూ ఉన్న టైంలలో కూడా స్టూడెంట్స్ వింగ్లో ఒక చీలిక అనేది కూడా వస్తుంది. చాలామంది కూడా మెయిన్గా ఢిల్లీ మరియు లక్నోలో ఉంటున్న స్టూడెంట్స్ వింగ్ వాళ్ళందరూ కూడా బీజేపీ నుంచి రాజీనామా చేసేసి బయటకు వచ్చారు. ఇంకా రాను రాను ఇది కొంచెం రాజకీయ రంగు పులుముకుంది అంటే మాత్రం వేరే రాష్ట్రాలకు కూడా ఇది పాకే అవకాశం ఉంటుందనేది కూడా భయపడుతూ ఉన్నారు. ఒక్క యూనివర్సిటీకి అంటే ఒక 2-3 యూనివర్సిటీలకి ఇది గనక ఈ చట్టం అనేది వర్తింపేసేలా చేశారు అంటే మిగతా యూనివర్సిటీస్ దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అదే చట్టాలను అక్కడ కూడా వర్తించేలా చేస్తారనమాట. అప్పుడు జనరల్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి ప్రజెంట్ లక్నో మరియు ఢిల్లీలో ఉన్న స్టూడెంట్స్ మాత్రం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా మరి ర్యాలీలు చేస్తూ ఉన్నారు. అండ్ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ వంతు ప్రయత్నంతో కూడా మరి ఇది ఎక్కువ మంది సపోర్ట్ వచ్చేలా కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగింది అంటే మాత్రం ఏదైనా ఉద్యమము స్టూడెంట్స్ చేతిలో వెళ్ళింది అంటే మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు. రీసెంట్గా మనం చూసాం జెన్జీ చేతిలోకి ప్రభుత్వం వెళ్ళిన తర్వాత మరి అక్కడున్న గవర్నమెంట్లు అనేది కూడా కూలిపోయిన సందర్భాలు. అలాంటిది ఇక్కడ జరగకుండా ఉండాలి అంటే మాత్రం అందరికీ అంటే ప్రతి ఒక్కరికి అనుగుణంగా ఉండే సో ఒక చట్టాన్ని తీసుకొని వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే మరి సుప్రీంకోర్టు నెక్స్ట్ హీరింగ్లో ఈ యూజీసీకి సంబంధించి ఎలాంటి ప్రకటన వెల్లడిస్తుందో అని చెప్పేసి మనం వేచి చూడాలి. మరి సుప్రీంకోర్టు ఒకవేళ ఈ ప్రస్తుతం ఉన్న యూజీసీ చట్టాన్ని ఆపితే పర్లేదు, ఒకవేళ లేదు అది కొనసాగచ్చు అని చెప్పేసి అటు సైడ్ నుంచి వచ్చిందంటే మాత్రం మరి రాబోయే కాలంలో ఒక కొత్త ఉద్యమాన్ని మన ఇండియాలో చూసే అవకాశం లేకపోతుంది.